సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 23వ అధ్యాయము. సీత పలికిన పలుకులన్నీ సావధానంగా విన్నాడు రావణుడు. అతనికి కోపం తలకెక్కింది, కానీ తమాయించుకున్నాడు. స్త్రీలను వశం చేసుకునేటప్పుడు కోపం పనికిరాదు అని అనుకున్నాడు రావణుడు. అందుకని సౌమ్యంగానే మాట్లాడాడు. ఓ సీత, స్త్రీలకు మంచి మాటలు చెప్పే కొల్ది వాళ్ళు మగవాళ్లను తిరస్కరిస్తుంటారు. కానీ ఆ స్త్రీలే బుజ్జగించిన కొల్ది పురుషుడు వాళ్లకు స్వాధీనమవుతాడు, దాసుడవుతాడు. ఇది స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఆచరించవలసిన ధర్మము. నీ మాటలు విన్న కొల్ది నాకు కోపం ఎక్కువ అవుతూ ఉంది. కానీ నీ మీద ఉన్న కోరిక కామము ఆ కోపాన్ని అణుగుతొక్కుతూ ఉంది. కామానికి వ్యతిరేక స్వభావం ఉంది. నువ్వు ఎంత కాదన్నా నీ మీదనే నాకు మనసవుతూ ఉంది. నీ మీద కోరిక ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. సకల ఐశ్వర్యవంతుడైన నన్ను విడిచి అడవులలో తిరిగే ఆ రాముడిని నీవు ఎల్లప్పుడూ తలుచుకుంటున్నావో అప్పుడే నిన్ను చంపాలని నరకాలని అనుకున్నాను. కానీ నీ మీద ఉన్న కోరిక నన్ను ఆ పని చేయనివ్వడం లేదు. ఇప్పటిదాకా నువ్వు నన్ను అన్న పరుషమైన మాటలకు ఒక్కొక్క మాటకు ఒక్కొక్కసారి నిన్ను నరకాలని ఉంది. నీ మీద ఉన్న ప్రేమతో కామంతో ఆ పని చేయలేకపోతున్నాను. నీకుగా నువ్వు నా దగ్గరికి వచ్చే వరకు నేను నిన్ను తాకను. అందుకే నీకు 2 మాసములు గడువు ఇస్తున్నాను. ఈ 2 మాసములు దాటగానే నువ్వు నా పడక మీదకి రావాలి. తప్పదు. ఈ 2 మాసములలోగా నీవు నన్ను నీ భర్తగా ప్రియునిగా అంగీకరించాలి. ఈ 2 మాసములలో నీవు నన్ను వరించకపోతే ఈ గడువు తీరిన మర్రనాడు నిన్ను మా వంటశాలకు తీసుకుని పోయి వధించి నీ మాంసమును వండి నాకు ఆ రోజు ఉదయమును తీసుకునే అల్పాహారముగా వడ్డిస్తారు. తరువాత నీ ఇష్టం అని పరుషంగా పలికాడు రావణుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 23వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.